జనగణలో మన భారతదేశం సంస్కృతి ఏమిటి? మన భారతదేశంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని భాషల వారు ఉండరు. అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఆ రోజులలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు ఇది సెక్యులర్ దేశం అని డిక్లేర్ చేశారు. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఎందుకంటే కడుపు కాలినోడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చినవాడే నిజమైన ఏది మన దేశ ఏది వ్యవస్థ ఎట్లుండాలనేది ఆనాడు ఆయన ఏది రాజ్యాంగం తయారు చేశారు. కానీ ఇవాళ ఏం జరుగుతుందండి? ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారతదేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు ఒకటి అర్థమైంది, నేను కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకుంటున్నాను, కానీ ఓబీసీలకు అత్యధిక అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. జితిని ఇప్పుడు ఏమైనాడు? హరేక్ ఆలోచన ఒకటే, ఆయన కూడా అనేది ఏంటంటే కులగన జరగాలి అనేది మా రాహుల్ గాంధీ ఆలోచన. ఎప్పుడు లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదన్నా ఒక లా తీసుకొస్తుంటే అన్ని పార్టీలను పిలిచి మాట్లాడడం జరుగుతుంది. కానీ మహిళా బిల్లులో పెట్టిండ్రు, అందులో మహిళలకు అట్టడుగున్న మహిళలకు రిజర్వేషన్ లేదు. అదేవిధంగా ఏదైతే గజెట్ తీసిరో, ఎవరైతే అమిత్ షా హోమ్ మినిస్ట్రీ గజెట్లో 12వ కాలంలో ఏమున్నది తెలుసా? ఈ ఇంటికి పెద్ద ఎవరు, ఇంటి పెద్ద కులమేంటి, ఎస్సీ ఉంటే ఎస్సీ రాయాలి, ఎస్టీ ఉంటే ఎస్టీ రాయాలన్నారు. బ్రాకెట్లో అదర్స్ అన్నారు. అంటే మేము అదర్స్లో మారా బాబు, 54% ఉన్నటువంటి మా జనానికి అదర్స్ అంటున్నాము. దాని మీద నేను ఫైట్ చేసిన. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఏది ఓబీసీ ఎంపీస్ ఫైట్ చేసిన. మొన్న జరిగినట్టు మహిళా బిల్లులో రిజర్వేషన్ ఇవ్వాలని ప్రియాంక గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఫైట్ చేశారు. దానికి జోడించి డీలిమిటేషన్ అని పెట్టిండు. ఎందుకంటే అక్కడ పార్లమెంట్లో సంఖ్య పెరుగుతుంది అన్నారు. కానీ మరి మహిళలకు రిజర్వేషన్లో కేవలం అగ్రకులాల వల్లే వస్తారా లేదా? దాని గురించి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ దానికి వ్యతిరేకం చేయడం, ఇండియా కూటమి వ్యతిరేకం చేయడం, బిల్లు వీగిపోయింది. అయినా ఇవాళ కులగన జరుగుతుంది. 10వ తేదీ మే 10 లోపల మీరు మీ డిజిటల్గా మీ కులాలు చెప్పాలి అంటున్నారు. కులాలు కాదు అట, ఇండ్ల లెక్కనట. ఇండ్లలో మీ ఇంట బాత్రూమ్ ఉన్నదా, మీది చెత్త ఉన్నదా, మీ మురికి నీళ్ళు ఎక్కడ పోతాయి, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా, ఇవన్నీ ఏంది? ఇది నాకు అర్థం కాదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు సరి అయిన నిర్ణయం, నేను మొన్న కలిసిన రాహుల్ గాంధీ గారిని, సార్ మీరు అన్న తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఏది 10 జిల్లాలు తిరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% అన్నాడు పిసిసి అధ్యక్షుడుగా. కానీ ఆయన ముఖ్యమంత్రి రావు. ఎవరు ఓట్లేసారు? మేము అందరం ఓట్లేస్తేనే గెలిచిర్రు. బీసీలు అధ్యక్ష సంఖ్యలో ఉన్నారు. ఆ బీసీలలో మైనార్టీలు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ జనగణలో కులగణ లేదయ్యో, బీసీలో పత్తనే లేదు. అంటే మేము బీసీలో ఓట్లేసారు మిషన్ల మారబాబు. మా ఓట్లతో ఎవడన్నా గెలుస్తాడు ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ, అదేవిధంగా ఏ పార్లమెంట్లో కానీ. నేను ఆనాడు బిల్లు పెడితే ఐఐఎంలో బిల్లు పెట్టినాం. సుప్రీంకోర్టు కొట్టేసి దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అని బిల్లు కొట్టేస్తే అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం మేము డిఫరెంట్ లాంగ్వేజ్లో చదువుతాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది. అమ్మా సుప్రీంకోర్టుకు ఆల్టర్నేట్ ఏంది? పార్లమెంట్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి చెప్పింది, బిల్లు పెడితే అందరూ పాస్ అయిపోయింది. ఎందుకంటే ఏ పార్లమెంట్లో కానీ ఏ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ ఉంటుంది. బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు. మేమే ఓట్లేస్తేనే ఎవడైనా గెలుస్తాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి జనగణాన్ని మొదలుపెట్టిండు నరేంద్ర మోడీ. కపట ప్రేమ. ఇంట్లో మా బీసీ సంఖ్యనే లేదు, బీసీ ఓటే లేదు. దీనికి నేను అడిగిన
ఆ అమ్మాయి పేరేమో భారతి గారు, ఎవరైతే కర్ణాటక ఐఏఎస్ ఆఫీసర్ అడిగిన ఏమమ్మా ఇంట్లో వై దే హ్యావ్ నాట్ గివెన్ ది నేమ్ ఆఫ్ ఓబీసీ అంటే దట్ ఈస్ నాట్ మై సిగ్నేచర్, వాట్ ఎవర్ ది హోమ్ మినిస్టర్ సెండ్ వీఆర్ అని గజెట్ తీసిండ్రు. ఆ గజెట్లో మాది లేనే లేదు. అందుగురించే నేను రాహుల్ గాంధీ గారికి చెప్పిన మొన్న కలిసినప్పుడు, సార్ రాహుల్ గాంధీ గారు మీరు తీసుకున్న నిర్ణయం వల్లనే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అందరు కలిసి చేసిండ్రు. దాని తర్వాత 150 కోట్లు శాంక్షన్ చేశాడు, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, ఆర్డినెన్స్ తీస్తే కోర్టు స్టోరేజ్లో పోయింది. ఆఖరుకు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి ధర్నా చేశారు జంతర్ మంతర్లో. ఇప్పుడు మీరు జనగణనలో మా ఊసే లేకుంటే మేము ఎందుకు చేయించుకోవాలరా బాబు, నాకు అర్థం కాదు. నీ ఇల్లు ఉన్నదా, ఇల్లు మీద సిమెంట్ ఉందా, లేకుంటే ఉసుక ఉందా అని ఇదేమిటండి నన్ను అడిగేది. అంతేకాదు ఇక ఒక కాలంలో ఏమున్నది, మీ ఇంట్లో ఎంతోమంది తాగటోళ్ళు ఉన్నారని. ఏందండి ఇది కాలము? ఇలాంటి కాలం పెట్టి చేస్తుంటే మేమైతే తప్పనిసరిగా చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం తీసుకో, మీరు రాత్రి. గతంలో నేను 2002లో వరంగల్లో బడుగు బలహీన వర్గాల సభ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అదేవిధంగా మళ్ళీ నేను పిలుస్తాను, రేవంత్ రెడ్డి గారికి చెప్తాను, మీరు బీసీల ఇష్యూ టేకప్ చేసి ఇక్కడ మొదలుపెట్టి అన్ని రాష్ట్రాలలో తిరగాలని చెప్పారు.